జగంతి యత్ స్థావర జంగమాని సంగృహ్య సర్వాణ్యుదరేశయాని ఏకార్ణవాంతర్వటపత్రతల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవద్ అనుగ్రహం తోడుంటే చాలు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం సంతోషంగా సంతృప్తిగా జీవితాన్ని గడపగలుగుతాం. అంటారు పెద్దలు కూడా, వనే రణే శత్రుజలాగ్ని మధ్యే అంటూ. వనంలో ఉన్న, రణంలో ఉన్న, శత్రువుల మధ్యలో ఉన్న, జలాలలో మునిగిపోతూ ఉన్న, అగ్నిలో దహింపబడుతూ ఉన్నా, నీకు భగవదనుగ్రహమే కనుక ఉంటే అవేవి కూడా నిన్నేమీ చెయ్యలేవు. ఒక్క ఉదాహరణ చాలు, ప్రహ్లాదుడు అంటారు. అటువంటి గొప్పదైనటువంటి అనుగ్రహం భగవత్ భక్తిలో మనందరికీ కూడా దక్కుతుంది. ఎంతగా భక్తి ప్రపత్తులతో ఉంటూ భగవద్ జ్ఞానాన్ని పొంది కైంకర్య మార్గంలో మనం ముందుకు సాగుతామో అంత గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. అందుకే అంటున్నాం, జగంతి యత్ స్థావర జంగమాని. ఈ స్థావర జంగమములంతా కూడా, లోకమంతా కూడా స్థావర జంగమాత్మకంగా ఉన్నది. అంటే చేతనములు, అచేతనములు, నడిచేవి, నడవనివి, కదిలేవి, కదలనివి, ఈ లోకమంతా కూడా ఉంది. వీటన్నిటినీ కూడా సృష్టించినటువంటి వాడు ఆ భగవంతుడే. వీటన్నింటిలోనూ ఉన్నవాడు కూడా ఆ భగవంతుడే. జగంతి యత్ స్థావర జంగమాని సంగృహ్య సర్వాణ్యుదరేశయాని. వీటన్నిటినీ ఆయనే సృష్టిస్తాడు. ఎంత పెద్ద విశాలమైన ప్రపంచాన్ని సృష్టించి ప్రళయకాలంలో మొత్తాన్నంతటినీ కూడా తీసుకొని తన ఉదరంలో పెట్టుకుంటాడు. బాలః క్రీడనకైరివా అన్నట్టుగా చిన్నపిల్లవాడు ఉదయాన్నే తన ఆట బొమ్మలను ఇల్లంతా కూడా పరిచి ఆడుకుంటాడు. ఏ మూల చూసినా ఆ పిల్లవాడి ఆట బొమ్మే కనపడుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఆట బొమ్మల్ని జాగ్రత్తగా తెచ్చుకొని ఒక సంచిలో పెట్టుకొని తన పక్కనే పొట్ట దగ్గర పెట్టుకొని పైన చెయ్యి వేసుకొని నిద్రపోతాడు. మళ్ళీ ఉదయాన్నే లేచి ఇల్లంతా పరుస్తాడు. ఇలా బాల క్రీడనకైరివా అన్నట్టుగా భగవంతుడు కూడా అంతే. ఈ సకల చరాచర సృష్టిని, అఖిలాండ కోటి బ్రహ్మాండములు, సూర్యుడు, గ్రహాలు, వీటన్నింటినీ కూడా మొత్తమంతా కూడా పరిచి సృష్టి చేస్తాడు. ప్రళయ జలాలు వచ్చినప్పుడు మొత్తాన్నంతటినీ కూడా తీసుకుని తన కడుపులో దాచుకుంటాడు. అందుకే అంటున్నారు, జగంతి యత్ స్థావర జంగమాని సంగృహ్య సర్వాణ్యుదరేశయాని ఏకార్ణవాంతర్వటపత్రతల్పే. ఆ కాలంలో ఎలా ఉంటుంది అంటే, ఇన్ని సముద్రాలు ఉండవు. ఒకే ఒక సముద్రం, మొత్తం అంతా కూడా ప్రళయ జలం, మొత్తం అంతా ఒకటే సముద్రం. ఆ ఒక్క సముద్రంలో ఒక చిన్న రావియాకు మీద పడుకొని, చిన్న రావియాకు మీద బుజ్జి కృష్ణుడు వలె పడుకొని మొత్తాన్నంతటి తన కడుపులో దాచుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. సంగృహ్య సర్వాణ్యుదరేశయాని స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. అలా ప్రళయకాలంలో ఒక చిన్న రావియాకు మీద పడుకొని సకల చరాచర సృష్టినంతా కూడా తన యొక్క ఉదరములో దాచుకున్నటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో
అటువంటి పరమాత్మను నేను శరణాగతి చేస్తూ ఉన్నాను అనంటూ ఈ పుష్యమాసంలో మనం భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 23వ తేదీ పుష్యమాస శుక్లపక్ష తదియ తిథి. ఈరోజు ఈ తదియ తిథికి అధిదేవత గౌరీ అమ్మవారు. ఈరోజు గౌరీదేవి యొక్క ఆరాధనం ఎంతగా ఆచరిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం. విశేషించి చూస్తే ఈరోజు మంగళవారం కూడా. అందుకే మంగళవారము మరియు సూర్యోదయానికి తదియ తిథి. ఈరోజు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం, మంగళగౌరీ అమ్మవారిని పూజించడం చక్కనైనటువంటి ఫలాలను మనకు కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రము రోజున శ్రీ వెంకట విభుడు యొక్క ఆరాధన, మహావిష్ణువు యొక్క ఆరాధన చాలా చక్కనైనటువంటి ఫలాలను మనకు అందజేస్తుంది. ఇటువంటి సత్ఫలాలను పొందడానికి గొప్పదైనటువంటి ఈ తిథి అధిదేవతల యొక్క ఆరాధన కూడా ఆచరిస్తూ గోవిందుడికి శరణాగతి చేస్తూ భగవద్ అనుగ్రహంతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు గోదాస్తుతిలోని 7వ శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమ పవిత్రమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో గోదాదేవిని స్మరించుకోవడం,
స్తుతించడం అనేది మన యొక్క సౌభాగ్య విశేషం. వేదాంత దేశికుల వారు వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ సమునిః కవి సార్వభౌమః గోదే కిమద్భుతమిదం యదమీస్వదంతే వక్త్రారవింద మకరంద నిభా ప్రబంధాః. గోదాదేవి యొక్క దివ్య ప్రబంధాలు అందరికీ కూడా శ్రవణపేయములుగా ఉన్నాయి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇందులో దేశికుల వారు వాల్మీకి మహర్షిని స్తోత్రం చేస్తున్నారు. వాల్మీకి అంటేనే వల్మీక భవ, వాల్మీకి అంటే పుట్ట నుండి పుట్టినవాడు. భూదేవి ఉన్నది, ఆ భూదేవికి అంటే భూమిలో ఉండేటువంటి మట్టి పుట్ట భూదేవికి చెవిగా ఉంటుంది. శ్రోత్రం హేతత్ పృథివ్యాః యద్ వల్మీకః అని మనకు ఉపనిషత్తు కూడా చెప్తుంది. కనుక తైత్తిరీయ యజుర్వేద ఆరణ్యకంలో ఉన్నదట ఈ వాక్యం. అందువల్ల ఈ వాల్మీకి మహర్షి వారి ద్వారా ఒక లౌకిక సాహిత్యం అనేది ప్రచారం చేయబడింది. వాల్మీకి అంటేనే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పిన రీతిగా ఆ వాల్మీకి యొక్క ముఖారవిందం నుండి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి మహాకావ్యం ఏమిటి అంటే రామాయణం, శ్రీమద్ రామాయణం. ఆ సీతాయాశ్చరితం మహత్ అన్న రీతిగా ఆ శ్రీరాముని యొక్క దివ్య గుణ వైభవాన్ని వర్ణించేటువంటి ఆ అద్భుతమైనటువంటి కావ్యం. అందువల్ల వాల్మీకి ప్రసిద్ధుడయ్యాడు. వాల్మీకి రచించినటువంటి రామాయణ కావ్యం కూడా ప్రసిద్ధి చెందింది. లోకల్లో రామాయణం లేకపోతే ఏమి. ఆది కవిగా వాల్మీకి ఎల్లప్పుడూ కూడా కొనియాడబడుతున్నాడు. వాల్మీకిని భోజరాజు చెప్తాడు, మధుమయ బడితీనా మార్గదర్శి మహర్షి అన్నారు. అంటే మధుమయమైనటువంటి వాక్కులకు మార్గదర్శి ఎవరు అంటే వాల్మీకి మహర్షి అన్నారు. ఎందుకంటే ఆ ప్రకారంగా ప్రాచేతసః ప్రవచసాం ప్రథమ కవీనాం అని చెప్పిన రీతిగా అతడు ప్రథమ కవిగా కొనియాడబడుతున్నాడు వాల్మీకి. అందువల్ల వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే. అమ్మ గోదాదేవి వసుధ ఆత్మన, వసుధ అంటే భూమాదేవి, ఆ భూమాదేవి అంశమే నీవు. వసుధాత్మన తే శ్రవణతః జాతః, నీ యొక్క చెవి నుండి పుట్టినవాడు ఎవరు అంటే సహ వాల్మీకి. సహా కవి సార్వభౌముడినాడు, అంటే కవి సమ్రాట్ అని చెప్పచ్చు. వాల్మీకి లేకపోతే, వాల్మీకి అవతరించకపోయి ఉంటే, వాల్మీకి ముఖారవిందం నుండి శ్రీమద్ రామాయణం అనేటువంటి కావ్యం వెలువడకపోయి ఉంటే ఈ లోకం ఏమయ్యేది? రాముని యొక్క చరితాన్ని ఎలా మనం తెలుసుకోగలిగాం? అందువల్ల అద్భుతంగా 24,000 శ్లోకాలతో వాల్మీకి మహర్షి సాక్షాత్తు ఆ వేదవేద్యుని యొక్క దివ్య వైభవాన్ని మనకందరికీ కూడా అనుగ్రహించాడు. వల్ల అటువంటి వాల్మీకి కవి సార్వభౌముడయ్యాడు. అంటే భూదేవి యొక్క చెవి నుండి పుట్టినటువంటి వాల్మీకి కవి సార్వభౌముడైతే నీవెవరమ్మా? గోదే కిమద్భుతమిదం యదమీస్వదంతే వక్త్రారవింద మకరంద నిభా ప్రబంధాః. అమ్మ గోదాదేవి, వక్త్రారవిందం అంటే ముఖమనేటువంటి ఆ తామర అరవిందం, ఆ తామర నుండి స్రవించేటువంటి మకరంద నిభా ప్రబంధాః. మకరందం అంటే తేనె, ఆ తేనెతో నిభాహ పోలినటువంటి నీ యొక్క ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో దివ్య ప్రబంధాలు, స్వదంతే యతిదం, అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఆ దివ్య ప్రబంధాల్ని అందరూ కూడా రుచి చూస్తున్నారు. అదే ప్రకారంగా అవి అన్నీ కూడా మృదు మధురంగా ఉన్నాయని చెప్పడంలో ఏమ్మా ఇక్కడ అద్భుతం ఏముంది? ఆ వాల్మీకి యొక్క ఆ రామాయణం ఏదైతే ఉందో ఆ రామాయణం సకల జన సేవ్యంగా ఉన్నప్పుడు నీ యొక్క ముఖారవిందం నుండి వెలువడినటువంటి ఈ దివ్య ప్రబంధాలు అందరికీ ఎందుకమ్మా రుచించవు? ఎందుకంటే ఆ తిరుప్పావే అంత బాగుంటుంది.
ఒక్కొక్క పాశురం అనేది అత్యద్భుతంగా ఉంటుంది. కూడారే వెల్లుం షీర్ గోవిందా అని, చిత్తం శిరుగాలే వందున్నై చేవిత్తు అని ఒక్కొక్క పదంలో అంతరార్థం ఉన్నది. కూడిగిరందు కుడిందేలో రెంబావాయ్, అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి తత్వం అనేది ఆ వేదం చెప్తుంది. వసుధైవ కుటుంబకం అనే రీతిగా ఇక్కడ ఆండాళ్ తల్లి కూడా అలాగే చెప్తుంది. తెల్లవారి లేవడం అనేది మనకు సర్వవిధమైనటువంటి శ్రేయస్కరం తెలియజేసింది. అందువల్ల చిత్తం సిరుగాలే అని కూడా తెలియజేసింది. అందువల్ల ఈ ప్రకారంగా నాట్యార్ తిరుమల దివ్య ప్రబంధంలో కృష్ణుణ్ణి చాలా చక్కగా వర్ణించినది. అలా గోదాదేవి యొక్క దివ్య ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మృదు మధురములు, అవి శ్రవణ పేయములు, అందరికీ కూడా రుచిజనకాలుగా ఉన్నాయని దేశికుల వారు వాల్మీకి మహర్షి చేత ఆ శ్రీమద్ రామాయణం అనేది సకల జన సంసేవ్యమైతే గోదాదేవి యొక్క దివ్య ప్రబంధాలు భక్తిరసభరితాలుగా ఉన్నాయి. అటువంటి భక్తిరసభరితమైనటువంటి ఆ దివ్య ప్రబంధాలని మనం విశేషంగా తిరుప్పావి దివ్య ప్రబంధాన్ని ఈ ధనుర్మాసంలో అనుసంధానం చేసి గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరం తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనేకానేకమైనటువంటి అవతారములు, దశావతారములు, సప్తవింశతి అవతారములు, అనంత అవతారములు, ఇలా ఎన్నో ఉన్నాయి. మనం ఏ ఒక్క అవతారాన్ని భజించినా చాలు. అందులోనూ మర్యాదా పురుషోత్తముడిని జగత్ప్రఖ్యాతి వహించినటువంటి పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభువు. శ్రీరామచంద్ర ప్రభువును ఏ విధంగా స్మరించినా అది అనంత పుణ్యఫలప్రదము. అందులోనూ శ్రీమద్ రామాయణంలో రాముడు సాక్షాత్కరించినటువంటి ఘట్టము చాలామంది భక్తులకు అది అనుభూతి ప్రసాదించిన ఘట్టమే. ప్రత్యేకించి అహల్య శాప విమోచనం జరిగినటువంటి సందర్భము. అహల్య శిల రూపంలో పడి ఉంది అరణ్యంలో. ఒక రాయిగా ఆమె జడత్వాన్ని పొంది చైతన్యం లేకుండా అలా ఎంతో కాలం గడిపింది. శ్రీరామచంద్రుని పాదధూళి సోకిన వెంటనే ప్రభుమేని పైగాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే అంటారు విశ్వనాథ వారు. ఆ ప్రభుమేనిపై గాలి, ఆ రాముడు వస్తున్నాడు, ఆ స్వామి దివ్యమంగళమూర్తిని స్పృశించినటువంటి వాయుతరంగాలు అలా వచ్చి శిలను తాకిన వెంటనే చైతన్యం ప్రారంభమవుతూ ఉంది. ఇక ఆ పాదధూళి తగిలిన వెంటనే అమ్మవారి యొక్క ఆకారం వచ్చేసింది. అనన్య సామాన్యమైనటువంటి లావణ్యమూర్తి అయి అహల్యాదేవి అయి ఆమె ఆ అహల్యా రూపాన్ని పొందిన వెంటనే పరమాత్మ ఎదుట ఉన్నాడు. ప్రప్రథమంగా రాముడుగా కనిపించలేదు ఆమెకు.
తతో దృష్ట్వా రఘుశ్రేష్టం పీతకౌసేయవాససం చతుర్భుజం శంఖచక్ర గదా పంకజధారిణం ధనుర్బాణధరం రామం లక్ష్మణేన సమన్వితం స్మితవక్త్రం పద్మనేత్రం శ్రీవత్సాంకితవక్షసం ఆకాశవత్వం సర్వత్రా అలా గోచరించాడు రాముడు ఆమెకు. ప్రప్రథమంగా రాముడు దశరథ మహారాజు కుమారుడైనటువంటి రాముడుగా ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన అలా నూనూగు మీసాల నూతన యవనంలో ఉండే రాముడు కదా యజ్ఞ సంరక్షణకు వచ్చాడు. ఆ రూపం ముందు కనపడలేదు ఆ తల్లికి. పరమపదంలో శ్రీమన్నారాయణుడు శేషతల్పంపై ఎటువంటి దివ్య విష్ణు లక్షితుడై ఉంటాడో వివిధాద్భుత రత్న మరీచి మండలోత్తాన లసద్విమాన రచితంబగు భూరి భుజంగ పొంగవోన్మాన మనోజ్ఞ భోగ కరిమంబున ఉత్కట భవ్యరోగ లీలానుభవంబునంబులుచు అచ్యుతుడు. అటువంటి అచ్యుతుడు ఆయన కనిపించాడు. చతుర్భుజుడై కనిపించాడు. ముందు 4 భుజాలతో కనిపించాడు. రాముడికి 4 భుజాలు లేవు కదా, 4 భుజాలతో కనిపించాడు. చతుర్భుజం శంఖచక్ర గదా పంకజధారిణం, శంఖము చక్రము గద ఇటువంటి ఆయుధాలు ధరించినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తిగా కనిపించాడు ముందు ఆమెకు. అటువంటి తరువాత దశ రాముడే కనిపించాడు. ధనుర్బాణధరం విల్లంబులతో రాముడు వచ్చేశాడు. లక్ష్మణేన సమన్వితం రామం, ఆ రాముడు అప్పుడు లక్ష్మణుడు 2వ దశలో కనిపించాడు ఆ తల్లికి. ప్రథమ దశలో శ్రీమన్నారాయణుడే సాక్షాత్కరించాడు. పాదాబ్జ ఫాలాలంకార కచావలి మకర దివ్యత్కుండలాంచన్ముఖ అన్నట్టు పాదాంగదముల దగ్గర నుంచి నవరత్న స్థగిత కిరీటం వరకు కూడా ధరించినటువంటి నీలమేఘశ్యాముడు, కౌస్తుభాలంకారుడు, అరవింద దళాయతాక్షుడు, ఆజానుబాహుడు శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు ఆ తల్లికి. 2వ దశలో రాముడు కనిపించాడు. ఆ రాముడు స్మితవక్త్రం పద్మనేత్రం, అందంగా ఉన్నాడు, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. ఆకాశవత్వం సర్వత్రా బహిరంతర్గతోమలం, ఎక్కడ చూసినా ఆకాశంలో రాముడే కనిపిస్తున్నాడట. అతని ఇంక ఇతరతరంగా ఏమీ కనపడలేదు, అంతా రామమయం అనేది అప్పటి నుంచే వచ్చుంటుంది. ఆధ్యాత్మ రామాయణంలో ఈ దృశ్యాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఆ తల్లి అంత రసానుభూతిని పొందింది ఆనాడు అహల్యాదేవి. అలాగే మనం కూడా ఆ అనుభూతిని పొందే ప్రయత్నం చెయ్యాలి. ఇటువంటి శ్లోకాలు మనసులో అనుసంధానం చేసుకోవడం వల్ల శ్రీమన్నారాయణుడు విష్ణోరర్థం మహాభాగం ఆ విధంగా రాముడై ఆనాడు అహల్యకు సాక్షాత్కరించాడు. అహల్యాదేవి శాప విమోచనం పొందింది అనే అంశాన్ని మనం ఎంతో దృశ్యమానం చేసుకున్నప్పుడు తప్పకుండా రాముని కరుణాకటాక్షం మనకు కలుగుతుంది.